బొక్కలాగా పని అంతా మనమే చేయాలటే ఫోన్ చేయాలికి డబ్బులు కూడా సరిగా ఇవ్వట్లేదు. రే కుర్రోళ్ళందరూ ఎక్కడున్నా కానీ పందిరి దగ్గరికి వచ్చేయాలి. చెప్పు డబ్బుల కోసం కూడా చెప్పాలికి. ఇక డబ్బుల కోసం కూడా కొంతమంది ఇవ్వలేదు, కొంతమంది ఇచ్చారు, అవి కూడా ఇవ్వాలి. రారా కూర్చో వచ్చి చెప్పు. డబ్బులు ఎడుతున్నా గ్రూప్ లో మేము కనీసం సొల్లేసో మరీ చెప్తారా డబ్బులు పడుకుంటున్నాం ఇంటి దగ్గర డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఎక్కువ డబ్బులు కూడా సరిగా డబ్బులు తినేసి పడుకోవడం అనుకుంటున్నా వినాయకుడు పెందరు అంటే తినేసి పడుకోవడం అనుకుంటున్నా వినాయకుడు పెందరు అంటే డబ్బులు ఇస్తారు 2 రోజులు ఆగండి టైం పడుతుంది ఫోన్ చేయాలి ఎవరికి ఇంకా ఫోన్ చేయి. ఎందుకురా సిరాకులే మా ఫోన్లే బొర్రలేరా పాడు చేసుకుంటా 5 నిమిషాలు ఆగలేరా ఎందుకు వచ్చింది వాళ్ళ పిల్లలు మీరు పనులైనా చేయాలి కదా ఎవరు చేస్తారు. 4 కర్రలు తెచ్చి పందిరేసేసి పని చేస్తానంటారు ఎవడైనా పిల్లలు ఎత్తారు అలాగే ఉంటది నీకు పిల్ల బజ్జాలు ఎత్తున్నారు ఈ అలా ఉంటది ఉదయం నుంచి అసలు ఒక పని కూడా చేయలేదు. ఏం చేసావు నువ్వు? వర్షం వస్తే కారిపోతుంది చూస్తే కమ్మలు తిన్నంగా లేవు చెప్తారు మనం ఈ పందిరిలో ఏముంది ఎవడో మీకు ఎవరు చెప్పాడు ఫస్ట్ ఈ పందిరిలో ఏముంది ఎవడో మీకు ఎవరు చెప్పాడు ఫస్ట్ అప్పలేదు నేను చెప్పేది వినండి. అయింది కదా ముందు ఫోన్ చేసి రెప్పించండి పనులు చేయాలి కదా. ఫోన్ చేస్తాను ఫోన్ చేయి. రే వాళ్ళకి మీరు ఫోన్ చేస్తారా నేను ఫోన్ చేస్తే వస్తారా ఫస్ట్ ఆర్జీ కూడా ఫోన్ చేస్తున్నాడు. హలో రే ఎక్కడున్నారా వారు రారా వీళ్ళు పందిరిలో మనం పొరపాటు చేస్తున్నారు వారు రారా వీళ్ళు పందిరిలో మనం పొరపాటు చేస్తున్నారు డబ్బుల తర్వాత ఏం చూసుకున్నారు రారా నువ్వు ఫస్ట్ రా ఇక్కడ రా. ఏంట్రా ఎరుపు కదా ఫోన్ తెంగుతున్నావు ఉదయం బట్టి పని చేయలేదు అడ్రా సొలగాలేగా అలా దిగుతాడు సొలగోడు పోయేసి ఉదయం కర్రలు ఎరికి వచ్చి కర్రలు ఎట్టేసి అండ్ కంపెనీకి వెళ్ళాను. దానికి ఊరికి పని చేస్తారు కంపెనీకి ఎందుకు వెళ్ళదు రే అప్పలాజు ఉదయం కర్రలు దారికి కర్రలు ఎత్తేసి కంపెనీకి వెళ్ళాను బే ఉదయం కర్రలు దారికి కర్రలు ఎత్తేసి కంపెనీకి వెళ్ళాను బే కంపెనీకి వెళ్ళి సార్ని పర్మిషన్ అడుకున్నాను 5 గంటలు పర్మిషన్ అడుకోయి సార్ పర్మిషన్ అడగ నాకు తర్వాత 6 గంటలకు వచ్చాను 6 గంటలకు వచ్చి చూస్తే ఇది కడుతున్నారు దానికి ఊరికి బిల్డప్ ఫోన్ చేసుకుంటూ ఊరికి ఫోన్ చేసుకుంటా ఎక్కడున్నావు మహేష్ ఎక్కడున్నావు ఆర్జీవి ఎక్కడున్నావు ఊరు తెగుతున్నాను నన్ను ఫోన్ చేసుకుంటా ఫోన్ చేసుకుంటాగా చెప్పారు కదా కంపెనీకి వెళ్ళాను అందరికి ఫోన్ చేయి అందరికి ఫోన్ చేసి ఇలా పందిరికి ఎడుతున్నాము రెండే చెప్పు అందరికి ఫోన్ చేసి డబ్బులు కొట్టరు మొడ్డా కొట్టరు ఊరికి అలా ఫోన్ చేసి అనుకుంటారు ఫోన్ వీడియోలు చేసుకుంటే ఎక్కడో ఇస్తాడు రా హలో ఎక్కడోరా ఇక్కడ రమ్మండి రా పందిరి దగ్గరికి ఇక్కడ ఆర్జీవి కూడా అది అందరూ వచ్చారు మనం డబ్బులు ఏది ఇచ్చేసావు కానీ నువ్వు కనిపించట్లేదంటే కనీసం ఎక్కడైనా ఒకసారి రా బేరా 2 నిమిషాలు రా ఎక్కువసేపు కాదు 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోగలరు. ఆడొత్తడు కానీ సొల్లు చెప్తాడు ఇప్పుడు వరకు వీటితో పడ్డాం ఇప్పుడు కదా బయట కట్టి అవన్నీ కట్టేమని వస్తారు కదా మాయ కట్టి అవన్నీ కట్టేమని వస్తారు కదా మాయ మరి 10,000 ఉరికినా దగ్గర మనం 10,000 తెంగపోతే మరి 10,000 తెగితే ఎవడో కూడా వస్తాడు ఫోన్ ఎవడో చేస్తాడు ఫోన్ చేసాను కదా వచ్చాడు 2 నిమిషాలు ఫోన్ చేసాను వస్తాడులేరా 10,000 ఇచ్చాడు ఆ మాత్రం బిల్డప్ తెంగలేండి. ఏంట్రా రే వర్షంలో దెబ్బతున్నారు రే బుర్రలు పని చేయట్లేదా మీకు ఏ టైం పెడితే ఆ టైంలో ఫోన్ చేస్తారు. డబ్బులు ఇచ్చేసాను కదరా మరలా నన్ను ఎందుకురా బుర్ర తెచ్చారు అమర్దులు ఉన్నారు కదా నాకేమే అంత చూసుకుంటారు కదా అని చెప్పేసి నేను అనుకున్నాను అంతేగాని ఇదేట్రా మీరు రాత్రి టైంలో ఫోన్ చేస్తున్నారా వర్షం వచ్చేస్తుందో పక్క నుంచి. మేము ఆల్రెడీ పందిరి కట్టేస్తాం అంటే అప్పుడు అలా అంటాడు కప్పలరాజు కూడా ప్రశాంత్ కి ఫోన్ చేయండి ఒకసారి కట్టినది రావట్లేదు అంటే మా డబ్బులు ఇచ్చారు కదా దానికే ఉంది మనం కట్టేద్దాంలే అని చెప్పాను. మహేష్ కూడా ఫోన్ చేశారా మహేష్ కూడా ఫోన్ చేశారా ప్రశాంత్ వచ్చినప్పుడు బూత్ మాట్లాడొచ్చు పెద్దోళ్ళు ఉండేటప్పుడు కొంచెం కాదురా ఫస్ట్ అన్న వచ్చాడా అన్నతో బాగా మాట్లాడండి అన్న డబ్బులు ఇచ్చి అన్ని ఉన్నాడు. ఒరే ఆడికి మహేష్ గోడికి ఫోన్ చేయలేదు అలిగడ్రా బాబాడు మీరు అందరికి ఇప్పుడు మీరు అందరికి ఫోన్ చేసేసుకుంటున్నారు
కానీ ఆడికి మహేష్ కూడా ఫోన్ చేయట్లేదట, ఆడు ఊరికి అలుగుతున్నాడు ఆడు. నీకు చేయడమే బొక్క మాకు ఫోన్. ఇప్పుడు కాదు నీకు చేయడమే బొక్క మాది. అలా కాదు, ఆడికి ఫోన్ చేయలేదని అలుగుతున్నాడు ఆడు. ఆడు ప్రతిదానికి చిన్నదానికి ఓకే అన్న, నువ్వు డబ్బులు ఇచ్చావు కదా, ఓకే. మనం ఇప్పుడు మీటింగ్ ఏం కెడుతున్నాం అంతే, వినేడు పని స్టార్ట్ చేస్తావా, తర్వాత మనం ఏం చేద్దాం అది. నీ గురించి నువ్వు రాకముందు చాలా మంచిగా మాట్లాడారు, అన్న వస్తాడు, అన్న చెప్తా, అన్న అన్ని జరిగిపోతాయని చెప్పారు. మహేష్ కూడా ఫోన్ చేద్దాం నీ గురించి. ఫస్ట్ బాగా మాట్లాడింది ఈడే, మాయ వస్తే ఏదంతా అదే అని చెప్పాడు. వీళ్ళు కూడా హలో రే ఎక్కడున్నారా, పనులన్నీ ఆగిపోయాయని చెప్పు, ప్రశాంత్ అన్న వచ్చాడు, నేను రమ్మంటున్నాడు. పనులన్నీ ఆగిపోయాయని చెప్పు. ప్రశాంత్ అనే వచ్చాడు, నువ్వు రాకపోవడం ఏంట్రా అని చెప్పేశాడు. ఆడు గోల్ దిగుతాడు ఇక్కడ, వచ్చేదా అన్న వచ్చాడు ఇక్కడ, అన్న ఎక్కడే ఉన్నాడు. అన్న గురించి చెప్పాను ఆల్రెడీ నీకు. సరే అన్న ఫోన్ చేశాను, విత్ ఇన్ 2 minutes లో నీ పేరు చెప్పినాను, ఇక్కడ ఉంటా అన్నాడు. ఓకే ఓకే అయితే మరి విత్ ఇన్ 2 minutes లో నువ్వు చైర్లో కూర్చుంటా, కూర్చోలేకపోతున్నాం కింద, కూర్చోలేరా అన్న. వీళ్ళు ఏటో కానీ అక్కడ వదిలేసి పని లేదు ఏమి లేదు, ఎవడు కనబడ్డా మాట్లాడతారు చెప్తారు. చాలా రోజులు వీళ్ళ పర్ఫార్మెన్స్ తట్టుకోలేకపోతున్నావే. సరే గానీ ఇప్పుడు సరే అన్ని వచ్చాడు కదా, ఒకసారి బుక్ తీసి అన్నికి ఇస్తే క్లారిటీగా లెక్కలన్నీ చెప్పి చూస్తాడు. బుక్ ఎక్కడికి పోలేదు, నా చేతిలోనే ఉంది. కానీ మాయా మనం ఓన్లీ ఇక్కడ డబ్బుల గురించే కాదు, మొత్తం అన్ని కూడా లెక్కలు తెలిసేయాలి. ఇప్పుడు మనం ఏంటేంటి చేస్తున్నాం, మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన పండుగ ఎలా చేయాలనుకుంటున్నాం, ప్రతిది కూడా బొక్క ఇప్పుడు మనం ఎన్ని టీ షర్ట్లు కుట్టిస్తాం, ఇప్పటికి అమౌంట్ ఎంత వచ్చింది ఒకసారి టీ షర్ట్లు మొత్తం ఎన్ని కుట్టిస్తున్నాం మనం? 20 అయితే మొత్తం సరిపోతాయా? మొత్తం సరిపోతాయి. ఇప్పుడు మనం దేనికి ఎంత పెడుతున్నాం అన్నది మనకు క్లారిటీగా తెలియాలి. చూడన్నా అక్కడ రాసిన లెక్కలు నేను కరెక్ట్గా నిమిషం మాకు. ఇప్పుడు ప్రతి సంవత్సరం నేను ఇక్కడ ఆడుతున్నాం కదా, ప్రతి సంవత్సరం ఇక్కడే ఆడుతున్నాం. మరి ఇక్కడ ఆడుతున్నాం, ఎవడు ఉన్నా లేకపోతే ఇక్కడే ఆడుతున్నాం. అప్పుడు మా అమ్మమ్మ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం, మా ఇంటికి వస్తాం, మా ఇంటి దగ్గర ప్లేస్ ఉంది, అక్కడ పెడదాం. నెక్స్ట్ టైం పెడదాం, నెక్స్ట్ టైం అక్కడ పెట్టుకుందాం. మరి ఇక్కడ ఎప్పుడు ఎట్టిది మనం ఎలా ఒప్పుకుంటారా? ఎప్పుడు ఇక్కడ అంటే పక్కన ఎలా ఉంటాను రా, లేదురా నేను ఇక్కడ అయితే ఉండలేను. అరే మైజు ఇలా నీకు విషయం చెప్తాను, ఒక విషయం చెప్తాను. ఎప్పుడు ఇక్కడే కొంచెం సైడ్కి వెళ్ళి చెప్తాను, మనోడు చెప్పి మా అమ్మమ్మ ఉండేవాళ్ళం, అప్పటికి ఉండేవాళ్ళు కాదు, ఇక్కడికి వచ్చేవాడు. ఇప్పుడు మా దగ్గర చెప్పుకోవడం నాకు బాధ అయిపోతుంది. అది కాదురా, ఇల్లు పెద్ద బంగ్లా కడిసాడు కానీ ఇంట్లో మనం బొమ్మ పెట్టమంటాడు. ఏటో ఇంట్లో లేదు, ఇంటి పక్కన ప్లేస్ ఉంటది, అక్కడ పెట్టుకుందాం. ఇక్కడ ఏటది బొక్క ఈ సౌండ్ ఎట్టినవారు, బొక్క ఏటి ఆడినవారు, బొక్క ఆడినవారు. మన దగ్గర వస్తే ఏటి పక్కనే కరెంటు, పక్కనే ఇల్లు, బాగానే ఉంటది. అక్కడ పెట్టుకుందాం. నెక్స్ట్ చెప్తున్నారా, ఇక్కడ బొమ్మ పెట్టామనుకో మనకి ఏంటి చెప్పిన కరెంటు బిల్లు ఆడు కడతాడు. ఏదన్నా ఇంట్లో ఇక్కడ పూజ ఏదైనా కల్లా పేరంతా ఆడు జల్లితాడు. రే కరెంటు బిల్ ఏదైనా ఎవడు కడతాడు, ఆడే కడతాడు ప్రతి సంవత్సరం. రే మాది వచ్చేదే కరెంటు బిల్ 500-400 వస్తుంది. మాకు అంతే వినాయక పండుగ 5 రోజులు ఉంటది. ఆ మాది కట్టుకోలేమరా మామ, బిర్యానీ ఆవిడ ప్రసాదం చేసుకొస్తుంది, మనకంతా ఫ్రీ. నువ్వు రోజు వచ్చి తింటావు కదా, అది ఎక్కడదే కల్లాపులు ఎవరు జల్లుతున్నారు లాస్ట్ లో కూడా తెలిసి నీకు అసలు విషయం. ప్రతి సంవత్సరం 6-7 పడుతున్నాయి. అవి నువ్వు వచ్చి కడతావా చెప్పు, మీ ఇంటికి కడతాను బొమ్మ, చెప్పరా మీ ఇంటికి కడతాను. ఆడు ఏదో ఎదవ కాబట్టి వేసుకుంటారు, తెంగరోడు కాబట్టి ఏం తెలియదు కాబట్టి ఆడు 4 సుల్లుమాటలు చెప్తే వినేస్తాను. నువ్వు ఊరుకుంటావా? ఎందుకు కడతాను బొమ్మ, లేకపోతే మా ఇంట్లో తినేటి బొమ్మ. అర్థమైపోయింది. లేకపోతే మా ఇంట్లో ఈ ఇంట్లో ఎక్కడెక్కడ ఇట్టేస్తాం బొమ్మలో డబ్బులు మిగిలినంతనే 6-7 పడుతున్నాయి అంతే. నువ్వు మానేస్తున్నావు పెట్టుకోవాలంటే ఇవన్నీ పెట్టుకుంటానంటే నీకు మీ ఇంటి దగ్గర పెట్టేద్దాం చెప్పు. మీ ఇంట్లో ఇప్పుడు మార్చేద్దాం, పందిరితో ఎత్తుకొచ్చేద్దాం. పందిరి మీ ఇంటికి కొట్టుకెళ్ళిపోతాం. అలాగా
అక్కడే పందిరెడతాం పందిరి మోసిపోదాం వాడికి. చెప్పిదా వీడికి అర్థం అవట్లేదు ఇన్ని రోజుల నుంచి నీ గురించి ఎంత గొప్ప చెప్పాను అనుకున్నావు. అది కాదు, నీ గురించి ఎంత గొప్పలు చెప్పాను తెలిసి ఇప్పుడు. అందుకే మీ ఇంటికి అడ్డాను మళ్ళీ బొమ్మ ఒప్పుకున్నాడు. కావాలి తెలుగు ఆర్జీబీ అల్లుడు అడదామంటే ఏమన్నాడు చెప్పనా? నీ గురించి ఎన్ని మాటలు, నువ్వు ఎంత మంచోడు చెప్పావు అంతే అడిగి, అందుకే మారాడాడు. దేనికి వచ్చేవారు మనం? అదే మరి బొమ్మ ఇక్కడ ఎక్కడ ఆడింటి దగ్గర నీ ఇంటి దగ్గర ఎవడింటి దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు అదే అని ఇప్పుడు వీళ్ళకి ఆ మాత్రం బుర్రలేనో అన్నమాట. ఏం చేస్తాం? ఏడ్రా ఎక్కడ పెట్టాలన్నది వచ్చారా? అమ్మయ్య డబ్బుల గురించి మాట్లాడతారా? డబ్బుల గురించి మాట్లాడరు, అన్న సందర్భం గురించి మాట్లాడతారేమో అనుకుంటే దాని గురించి మాట్లాడరు. లేకపోతే ఆ రోజు జరిగే ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడరు. ఏం మాట్లాడుతున్నారా? టైం అవుతుంది కదా ఇప్పుడు అన్న సందర్భం ఎలా ఆడదామని ప్లాన్ మీది. చందలు ఈ దండానికి వస్తారు అందరూ. మరి మాకు డ్యూటీ లేవట్రా, మా అనుకోవట్లేదా? ఫస్ట్ డబ్బులు అందరు ఇచ్చేసారా? ఇచ్చారా మీరు? డబ్బులు ఎవరా? ఎవరా? నువ్వు ఇచ్చావులే. అరే నువ్వు ఎవరా? ఇందాక నుంచి అడిగినా కదా ప్రశ్న. రేపు సాయంత్రం కొడతారంట. రేపు సాయంత్రం బుర్రలే పాడైపోయాడు. కాదురా బొండా కొడుకు టీ షర్ట్ అని కుట్టేస్తున్నారటే. కుట్టించావు టీ షర్ట్ అలాగే పడుతుంది కదా. ఎవడు అలా కుట్టించేస్తే అలా అవుతుంది. డబ్బులు ఇస్తాడు ఎందుకు? లాస్ట్ టైం వాళ్ళ అమ్మరు బియ్యం మూటలు ఎట్టింది ఏం చేస్తాం? కుట్టిస్తే నాకు మరి లాస్ట్ టైం ఎలా ఉంది? కొంతమంది డబ్బులు ఇచ్చారట, వాళ్ళ అమ్మ ఇచ్చింది, నాన్న ఇచ్చింది, అది ఇచ్చింది అని చెప్పి ఇచ్చేయలేను. లాస్ట్ టైం ఏం తెలుసా? అన్న సందర్భం చెప్పి మన గ్రూప్ లో వాళ్ళ అమ్మ ఎంచుకు 2 బియ్యం మూటలు ఇచ్చింది అన్నది. ఒకడేంచుకు డబ్బులు అడిగితే మా అమ్మకు బియ్యం మూట ఇచ్చింది కదా, 1000 రూపాయలు చాలు అంటాడు. మంచిదే కదా, పర్లేదు. వాళ్ళ అమ్మ 2 బియ్యం మూటలు ఇస్తుంది, అందుకే టీ షర్ట్ కుట్టించావు. లాస్ట్ టైం ఏం జరిగింది? ఒకడు ఎంచుకనా బియ్యం మూట ఇచ్చి ఎంచుకనా వాళ్ళ అమ్మ బియ్యం మూట ఇస్తే ఆడ ఎంచుక డబ్బులు ఇచ్చింది, ఆడ బియ్యం వచ్చేసాడు. వాళ్ళ టోళ్ళు మా దగ్గర ఉన్నారు మన గ్రూప్ లో. నీకు తెలిసేది? నీకు తెలియదు? లాస్ట్ టైం బియ్యం మూట వాళ్ళ అమ్మ ఇచ్చిందని చెప్పి డబ్బులు ఇచ్చేసాను అన్నారు. ఎవడు లాస్ట్ టైం ఎవడు ఇచ్చావు? నువ్వు ఇచ్చేవేటి? ఇచ్చావా? చెప్తా ఉంటాను సొలగోడు అరే లాస్ట్ నేను 1000 రూపాయలు ఇచ్చాను, మా అమ్మ సెపరేట్ గా డబ్బులు అది బియ్యం ఇచ్చింది. ఏట్రా నువ్వు గాలికి ఇస్తావా? ఇదేరా జోక్ అంతే. గాలికి ఇస్తాడు పెద్ద పిల్ల ఎరుపుకు. ఎరుపుకులాగా ఆనపిలితే గర్పు కొన్ని అలాంటి పిలిచే డబ్బులు ఎవడు ఏమంటాడు? అరే ఎరుపు ఎక్కడ ఒరే ఆయన పిలిస్తే మనం డబ్బులు ఇమ్మంటాడు. ఇందాక నుంచి మీరే మళ్ళా కోట బియ్యం తీసుకొచ్చారు. ఎరుపుకులా మీకోసం రావట్లేదు, మీకోసం రాలేదురా, మాయ కోసం వచ్చాను పిలిచాడని. ఎరుపుకులారా తమ్ముడు ఏం చేస్తాం? కూర్చొని తమ్ముడు తమ్ముడు ఇది కరెక్ట్గా ఉందా? నేను పైకి వచ్చాను, ఆడ పైకి వచ్చాడు, పైకి నేను మాటతో మాట్లాడతాను. డబ్బులు ఏమో ఇచ్చారు అడుగుతున్నారా? నీ వల్ల అయిపోయింది అనుకుంటాను. చెప్పండి మరి అనే నీ మాట ఏ రోజు రెస్పెక్ట్ అవ్వలేదా? చిన్న చిన్న చాలా ఉంటాయి కానీ ఇప్పుడు రే మనం ప్లాన్డ్ గా అన్న సందర్భం ఏ విధంగా పెట్టాలి, ఊరేగింపు ఏ విధంగా చేయాలి, అలాగే మనం ఆ రోజు జరిగే కార్యక్రమాలు ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పాలి, ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి వచ్చామా లేకపోతే గొడవలు పెట్టుకోవడానికి వచ్చామా? డబ్బులు ఎవడిచ్చాడన్నా? నువ్వు తెప్పించి ఎవడవలేదు. ఇక్కడ ఉన్న ఇందాక నుంచి చూస్తున్నావు. మరి మీరు 1000 2 కుట్టారు, మరి 1000 2 అయిపోతాయి. నువ్వు దేవుడు ఇక్కడ పూజ చేస్తావు, అన్న సందర్భం ఏటైతే అప్పడాలు అట్టాలా, అట్టుపళ్ళు అట్టాలా, పులిహార ఉండాలా, కూర అట్టాలా. సరే మా నేను నీకు మార్నింగ్ అమౌంట్ కొట్టేస్తాను. నన్ను కొట్టలేదు అంటున్నారు కదా వీళ్ళు. మార్నింగ్ అమౌంట్ కొట్టేస్తాను నీకు, కానీ ప్రతి అమౌంట్కి లెక్కలు పక్క చెప్పాలా. దేనికి ఎంత అయింది అన్న పక్క చెప్పాలి, లేకపోతే బాగోదు. ఎప్పుడు చెప్తున్నాను ప్రతిసారి ఏదో మేము తినేసిన తీసి పెడుతున్నాడు. లెక్కలు అడగడంలో తప్పులేదు కదరా, లెక్కలు పక్క చెప్పాలి. ప్రతిసారి ప్రతిసారి ఇలా అయితే ఎలాగా? ప్రతిసారి మేము అయిపోయిన ప్రతిసారి మేము వాళ్ళకి లెక్కలు చెప్తున్నాం.
ప్రతిసారి కూడా ఒక క్లారిటీ అది కాదు మాయా, మళ్ళీ ఇప్పుడు ఎన్ని తెలుసుకోవాలి దేనికి ఎంత అయింది, దీనికి ఎంత అయింది, దీనికి ఎంత అయింది, క్లారిటీ ఉండాలి కదా డబ్బులు ఇచ్చినప్పుడు. ఎక్కడ ఒక కూడా లెక్కలు 500 కూడా కొడాడు. ఆ లెక్కలు అడుగుతున్నావు కదా. నేను తినేస్తాను అడగట్లేదు, లెక్కలు అది కాదు మాయా, తినేస్తారని అనట్లేదు, డబ్బులు అంత ఇచ్చారు. నువ్వు చేస్తావా చెప్పు. అంత ఎందుకు నువ్వు నేను చేస్తావా? చేయను, నువ్వు నేను చేయను, నేను చేయను. అది నువ్వు చెప్పేది లెక్క, నువ్వు చెప్పు. మరి ఎవరు నేనా? మరి ఆడు చేస్తే ఏంటి? నేను నా ఖాళీ లెక్కలు నాకే తెలియాలి, ఇది దీనికి ఎంత అయింది, దీనికి ఎంత అయింది. ఎన్ని కాదు కానీ ఉదయం మాట్లాడుకుందాం, రాత్రి చుట్టుపక్కల ఉండే వస్తున్నాం మన గొడవలు చూసి. మరి ఇప్పటికే మన ప్రాణాలు ఇది గొడవ పెట్టింది. మనం మామూలు మాట్లాడుకుందాం. ఇప్పుడు అన్న సందర్భంకి ఏ ఐటమ్స్ ఉండాలి చెప్పండి. బాబు అన్న సందర్భం ప్రజలు వాళ్ళు కట్టడానికి మనకి ఎందుకు రా బాబు, రేపు అన్న కోరట్టుగా మానేసి అన్ని అన్న సందర్భం సందర్భంకి నేను ప్రజల కోసం కాదు వినేగట్టింది మనం, మన కోసం అని అడుగుతున్నాం. నేను ప్రజల కోసం కాదు వినేగట్టింది మనం, మన కోసం అని అడుగుతున్నాం. అన్న సంతర్పణ మాత్రం మనం ఎన్ని చేసినా సరే అన్న సంతర్పణ బాగా పెడితేనే మనకు మంచి పేరు వస్తుంది. ముందు నేను చెప్పింది ఏంటంటే లాస్ట్ వాళ్ళు బొమ్మ పెట్టారా, రే వాళ్ళ బొమ్మ కంటే ఇప్పుడు మనకు చాలా పెద్ద బొమ్మ ఉండాలి. రే నేను అది అలాగే రే అమ్మయ్యా, రే అమ్మయ్యా, 20,000 ఉండాలి. దోవలు తీర్చే సర్వర్లు ఎవడో ఎట్టినట్టు రే అమ్మయ్యా, రే అమ్మయ్యా. ఇంకోటి మాయా, మాయా, ఇంకోటి లాస్ట్ ఇయర్ వాళ్ళు మనం కరెక్ట్ గా మనం పూజ చేసే టయానికి రే పెద్ద సౌండ్ పెట్టి రే అప్పలరాజు, ఆడించారు. ఈసారి మాత్రం వాళ్ళు పూజ టయానికి డెక్కలు రే, నీకు వినిపిస్తుందా? సౌండ్ మాత్రం తిప్పియాలి. వాళ్ళు పూజ రే అప్పలరాజు, ఏంటి బుర్ర పని చేస్తుంది దానికి, ఏంటిదిరా ఏంటరా ఇలా అన్నాడు రా, ఏం తెలుస్తుందా? అవి ఉండాలి కదరా. ఉన్నాయిరా? అన్నీ ఉన్నానా? చెప్పిన ఏంటిదిరా? ఆ. అదే ఒరే వాళ్ళకి చెప్పండి, ఎప్పుడో సిరకలు ఉన్నాయి, సంవత్సరం రోజుల కింద మాకు చెప్పాలి బొమ్మ ఎత్తితే మన సిరకల గురించి రా. మాయా సిలకలు వాడరు మేడు. మరి మాకు చెప్పాలి కదా మాయా. తెలియట్లేదా అన్నయ్య? అరే నువ్వు తమ్ముడు నువ్వే సిరకలు తీసుకురాగలరా? నాకు అవి కావాలరా. అరే తమ్ముడు ఎవరికన్నా అదే ఉండాలి మాయా, సరుకుంటేనే బాగుంటది. తమ్ముడు ఎవరికన్నా అదే ఉండాలి మాయా, సరుకుంటేనే బాగుంటది. సిరకలు తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఫోటోలు పంపించారు ఫస్ట్ నాకు అబ్జెక్ట్ చేయండి. ఈ సిలకలు అనేసరికి మీకు ఆల్రెడీ మాట్లాడేసాను. ఆ చిరకల ఫోటో పోస్ట్ చూపించు, ఫోటో చూపించు, ఫోటో చూపించు అన్నట్టు మన ఫోటో మార్నింగ్ గ్రూప్ లో ఇంకా రే రే అప్పలేదు, చిలకలు మాత్రం నా అండవర్లోనే నడవాలి. వినాయక నిమజ్జనం వరకు ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. అవతల రెచ్చగొడుతూ ఉంటారు మనల్ని, రెచ్చగొట్టినా సరే రెచ్చిపోవద్దు. అవకాశం వస్తే అందరూ కూడా కలిసికట్టుగా ఉండండి. ఎందుకంటే ఒకడి మీద అటాక్ జరిగింది అనుకో మనం ఏం చేయలేము. అదే 4-5 ఉన్నారనుకోండి, ఎంతమంది వచ్చినా సరే వేసుకోవచ్చు. కాబట్టి ఉండండి. రోజులు కూడా మన వల్ల అయితే గొడవ రాకూడదు. అవతల వాళ్ళు వచ్చింది అనుకో ఏది దబ్బండి పర్వాలేదు, నేనే చెప్తున్నాను. ఓకేనా? నేనే చెప్తున్నాను. అవతల నుంచి కానీ గొడవ వచ్చింది అనుకో వేసేయండి. మాయా ఆలోచించకండి. ఎవడైనా ఓ మాట అంటే మాత్రం ఊరుకో. గొడవ రాకూడదు చెప్తున్నాను. మన దగ్గర నుంచి మాయా ఎదుటోడు మాటలు పెట్టి మనకి మాటలు వస్తాయి. ఎవడైనా ఏదన్నా అన్నాడు అనుకో తొక్కిడమే, అందుకే అలాగైతేనే అవుతుంది. అందుకే మీరు తాగేసి మాట్లాడి తిరిగి అర్థం తాగి మాట్లాడు. అది తాగేసి మాట్లాడు, ఎదుటి కుక్క వచ్చి మురిగింది కదా మనం ఊరుకుంటావా? ఏం పేకాడు మళ్ళీ అనుకోవద్దు మనం. ఈ రోజు ఎన్ని ఆ రోజు ఎప్పుడో కనిపించడు. ఆ? లాస్ట్ టైం ఏం జరిగింది, ఆ రోడ్డు మీద ఏం తర్వాత అంటే నువ్వు ఏజ్కి పిలుస్తున్నా అందరూ మా అమ్మ ఎప్పుడు నేను పోయాను? ఎవడు ఒరే, పోలేదు పిలిచి నువ్వు? ఎల్లవేట్రా? ఎవడు పోలేదు? పిలిచి అన్నా, ఈ రోజు ఎల్లవేట్రా? చెప్పు last time. ఒరే, అమ్మ ఇదేనా? ఇదేట్రా? పిలిచింది, అన్ని కూడా చూశాడు కదరా. గొడవలు అయినప్పుడు మాత్రం 100% ఎక్కడ అన్నా ఎవడాడన్నా అనియా ఈడు మాయా ఈడు ఎంత పెరగాలంటే మాత్రం అందరూ ఒక దగ్గర ఉంటేనే. ఎవడు పక్క మా అమ్మ పిలుతుంది, మా అన్నయ్య పిలుతున్నాడు, అలా కాదు మాయా. అప్పుడు పిలిచిన తర్వాత వెళ్ళాలా వద్దా? ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు తన్నులు తినేస్తారు. లాస్ట్ టైం 4 నుండి జలాలు తిన్నావు వీడి వల్ల ఏం చేస్తాం వచ్చింది మా చాలా జల్లు తిన్నారట ఈడు. అన్ని సాల్వ్ కదా, నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి కదా, ఇంకా అందరూ కూడా అదిగా. థ్యాంక్ యూ మాయా.